జై భీమ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను భావన ఎనాలిసిస్ చేస్తున్నానండి. అందులో భాగంగా మీకు ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి 1 ఆగస్టు 2024లో వచ్చిన తీర్పును అనుసరించి రాష్ట్రాలు క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు అన్నారు. అయితే ఆ విషయాల్లో అనేకమైన రకాలుగా తర్జన భర్జనలు పడుతున్న ఈ సందర్భంలో అసలు ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయి షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్లోనూ, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయనేది దాని మీద ఎవరికి చాలామందికి అవగాహన లేదు. ఆ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అసలు క్యాస్ట్ల గురించి బ్రీఫ్ హిస్టరీ గురించి చెప్పాలని ఈ అనాలిసిస్ చేస్తున్నాను, వీడియో చేస్తున్నాను. అందులో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వేరువేరుగా ఉన్నాయి. 1950 అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ సెన్సస్ జరిగే నాటికి మనకి ఆంధ్ర ఏమో మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉంది, ఈ తెలంగాణ హైదరాబాదు రాష్ట్రంగా ఉన్నది. అప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీలో ఆంధ్ర మొత్తం అక్కడ ఉన్నటువంటి క్యాస్ట్లో 77 క్యాస్ట్లు ఉన్నాయి. హైదరాబాద్లోనేమో 32 షెడ్యూల్ క్యాస్ట్లు ఉన్నాయి. అయితే ఆంధ్ర ఫస్ట్ మద్రాసు నుంచి 1953 1 అక్టోబర్లో సెపరేట్ అయిపోయింది. ఆ తర్వాత అది ఫస్ట్ సెపరేట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్తో కలిపి 1 నవంబర్ 1956లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి ఏర్పడింది. ద ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్గా ఫామ్ అయినటువంటి రాష్ట్రంగాను. ఆ రాష్ట్రంగా ఫామ్ అయిన తర్వాత మళ్ళా 1970లో ఫస్ట్ ప్రకాశం జిల్లా ఏర్పడింది. ఆ తర్వాత 1978లో రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. 1979లో విజయనగరం జిల్లా ఏర్పడింది. ఈ విధంగా మొత్తం 23 జిల్లాలు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ 23 జిల్లాలు ఏర్పడిన తర్వాత 1956లో ఫామ్ అయిన స్టేట్ కాబట్టి మన సెన్సస్ ఆంధ్రప్రదేశ్ తెలుగువారి సెన్సస్ అనేటువంటివి 1961లో ఫస్ట్ సెన్సస్గా రికార్డ్ అయింది. అంతకుముందు వేరువేరుగా ఉన్నాం మనం. సో 61 నుంచి ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయనేటువంటిది అవగాహన కల్పించడం కోసం నేను మీకు వివరిస్తున్నాను. 61 నాటికి వచ్చేటప్పటికి మనకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్యాస్ట్ల సంఖ్య 60 ఉన్నాయండి. అందులో మొదట క్యాస్ట్ అనేటువంటిది ఆది ఆంధ్ర, చివరి క్యాస్ట్ 60వ క్యాస్ట్ అనేటువంటిది తోతి అనేటువంటి క్యాస్ట్. అంటే అది సీరియల్ నెంబరా నేను చెప్పేది అంటే సీరియల్ కాదండి, దానికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ఈ క్యాస్ట్లు కూడా డిఫైన్ అయ్యేటువంటిది కేవలం 341 ఆర్టికల్ క్లాజ్ 1 ప్రకారంగానే మాత్రమే ఈ క్యాస్ట్లు అనేటువంటివి వస్తాయి. ఆ విధంగా ఫస్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మనకు వచ్చింది ఇండియాలో 1950లో వచ్చింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 11 ఆగస్ట్ 1950లో వచ్చింది. ఆ విధంగా మొత్తం కంట్రీలో ఉన్నటువంటి క్యాస్ట్లో 601 క్యాస్ట్లో ఫస్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగాను, ఆ తర్వాత వచ్చినటువంటి అమెండ్మెంట్ ఆర్డర్ ప్రకారంగా మారుతూ వచ్చాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి 60 క్యాస్ట్లు అనేటువంటిది వచ్చింది. ఇదిగోనండి, ఇది 1961 సెన్సస్. ఈ డీటెయిల్స్ ఈ బుక్ నేను చూపిస్తున్నాను. ఇదిగో చూడండి, మీకు 61 సెన్సస్ ఇది. ఈ సెన్సస్ బేస్ చేసుకుని ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయో, ఇది క్యాస్ట్ సీరియల్ నెంబర్ కాదండి, ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నెంబర్, క్యాస్ట్ ఆర్డర్ నెంబరు. ఈ నెంబర్ కూడా మారడానికి వీల్లేదు. ఒక నెంబర్ నుంచి ఇంకొక క్యాస్ట్లో కలపాలన్నా కూడా 341 ప్రకారంగా మాత్రమే జరగాలి తప్ప ఇంకా ఏ విధంగా జరగడానికి లేదు. ఇంకా ఏ విధంగా దాని మార్పులు చేర్పులు చేసినా, అందులో గ్రూపులుగా చేసినా, ఇంకో విధంగా చేసినా, ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ డిజార్డర్ అవుతుంది. ఇట్ ఈజ్ ఆర్డర్లో ఉన్నది. ఈ ఆర్డర్ని డిజార్డర్ చేయడం ఇట్ ఈజ్ ఎగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్, వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అవుతుంది. లిటరల్లీ అంటే కాన్స్టిట్యూషన్ కూడా పర్మిట్ చేస్తలేదు. ఈ విధంగా ఉన్న క్యాస్ట్లు ఇవన్నీనండి ఇవి. దీంతో ఇదిగో ఇక్కడ వచ్చేటప్పటికి ఇదిగో 60 క్యాస్ట్లు ఇక్కడ నేను చూపిస్తున్న దాని ప్రకారంగా. ఇప్పుడు ఇదిగో 60వ క్యాస్ట్ ధోతి ఇక్కడ. అయితే 61 ఉంది క్యాస్ట్ నాట్ స్పెసిఫైడ్ క్యాస్ట్ అన్నారు. అంటే అదేంటి అంటే వాళ్ళ షెడ్యూల్ క్యాస్టే, కానీ ఏ క్యాస్టో వాళ్ళు చెప్పరు, ఎస్సీ అని చెప్తారు అంతే. ఈ ఉన్న 60 క్యాస్ట్లో ఏ క్యాస్టో చెప్పరు. దానివల్ల వాళ్ళు కూడా షెడ్యూల్ క్యాస్ట్లో నమోదు చేస్తారు, కానీ ఏ క్యాస్టో చెప్పలేని కారణం చేత అన్స్పెసిఫైడ్ క్యాస్ట్ అని చెప్పేసి పెడతారు ఒక కాలం. ఆ కాలంలోకి వస్తే తప్ప అది 61 ఉంది కాదని చెప్పి 61 క్యాస్ట్లో మాత్రం కాదు. మనకు ఉన్నటువంటిది 60 క్యాస్ట్లో. ఇది 60 ప్రకారంగానో 1961 సెన్సస్లోను. అయితే 76లో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది, అమెండ్మెంట్ ఆర్డర్. ఆ ఆర్డర్ ప్రకారంగా
ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది ఈ 51 సీరియల్లో ఉన్నటువంటిది పాకి మోతి అని క్యాస్టులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి మీరు జాగ్రత్తగా. ఈ పాకి అనే మోతి క్యాస్టుల్లో ఈ 60 క్యాస్ట్ 76 అమెండ్మెంట్ ఆర్డర్ ద్వారా 60 క్యాస్ట్ ఉన్నటువంటిది తోతి అనేటువంటిది 51 క్యాస్ట్ సీరియల్లో కలిపారు. అది 76 ప్రెసిడెన్షియల్ అమెండ్మెంట్ ద్వారా జరిగింది. అది అప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది ఈ 59 క్యాస్ట్ అనేటువంటి సింతోలి అనేటువంటి క్యాస్టే ఉంది. ఈ విధంగా 61 సెన్సస్ 71 సెన్సస్లో 60 క్యాస్ట్లు మాత్రమే ఈ సెన్సస్లో ఉన్నాయి. అయితే 81 to 2001 వరకు వచ్చేటప్పటికి 59 క్యాస్ట్లు అయ్యాయి. అది 76 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా జరిగిందని చెప్పాను. ఆ ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా ఇక్కడ మనకి తోతి క్యాస్ట్ తగ్గిపోయింది. 51లో పాకి మోతితో కలిసిపోయింది. అప్పుడు 59 క్యాస్ట్లో ఉన్నాయి. ఈ 59 క్యాస్ట్లు అనే దాని మీద ఎక్కువ మన వాళ్ళు అందరికీ గుర్తుంటుంది. ఎందుకంటే జస్టిస్ రామచంద్రరాజు గారు కమిషన్లో షెడ్యూల్ క్యాస్ట్ను క్లాసిఫై చేస్తూ 4 గ్రూపులుగా చేస్తున్నాం కాబట్టి 59 క్యాస్ట్లు అనేటువంటిది బాగా అందరికీ గుర్తుండిపోయినటువంటి విషయము. అంచేత క్లాసిఫికేషన్ జరిగేటప్పటికి 59 క్యాస్ట్లే ఉన్నాయి. అది 81 నుంచి 2000 సెన్సస్ వరకు కూడా 59 క్యాస్ట్లే ఉన్నాయి. మళ్ళీ 2001 తర్వాత అంటే 2011 సెన్సస్కి వచ్చేటప్పటికి 60 క్యాస్ట్లు అయ్యాయి. 60 క్యాస్ట్లలో మళ్ళీ అంటే 2002లో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా కొన్ని మార్పులు జరిగాయి. ఆ మార్పులు ఏంటంటే మీకు నేను చెప్పేటువంటి మార్పుల్లో నీకు పర్టికులర్గా ఈ 59 క్యాస్ట్లన్నీ మీకు చెప్తున్నారు కదా. ఇదిగోండి ఈ 59 క్యాస్ట్లో ఇది 81 సెన్సస్. ఈ 81 సెన్సస్ ప్రకారంగా చూడండి ఉన్నటువంటిది క్యాస్ట్ లిస్టు 59 క్యాస్ట్లో. ఇదిగో 59 క్యాస్ట్లు ఉన్నాయి. అయితే 2011 అంటే 2002లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా 2011లో సెన్సస్లో మార్పులు ఏ మార్పులు వచ్చాయి నేను ఈ టేబుల్లో మీకు చెప్తాను. నేను అదేంటంటే మీకు ఇదిగో ఈ 52లో ఉన్నటువంటి పంపండ అనే క్యాస్ట్ని తీసేసి క్యాస్ట్ ఆర్డర్ నెంబర్ 30లో కొలుపుల వాండ్లో కలిపేశారు. అంటే ఇక్కడ నేను ఒక వివరించదలుచుకున్నాను. ఈ పంపండ అనే క్యాస్ట్ రామచంద్రరాజు గారు చేసిన క్లాసిఫికేషన్లో మాలా గ్రూప్లోకి వచ్చింది. 25 క్యాస్ట్లు ఉన్నాయి మాలా గ్రూప్లో. ఆ మాలా గ్రూప్ 25 క్యాస్ట్లో ఒక క్యాస్ట్. కానీ అదే క్లాసిఫికేషన్ అమల్లో ఉన్నప్పుడు 2002 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. అదే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఆ క్యాస్ట్ని తీసుకెళ్ళిపోయి కొలుపుల వాండ్లో కలిపారు. ఈ కొలుపుల వాండ్లో అనే క్యాస్ట్ మాదిగ కమ్యూనిటీలో క్లాసిఫికేషన్ ప్రకారంగా జరిగిన మాదిగ కమ్యూనిటీలోకి వచ్చింది. సో ఈ కమ్యూనిటీని తీసుకెళ్ళిపోయి మాలా గ్రూప్లో ఉన్న దాన్ని మాదిగ గ్రూప్లో పెట్టారంటే వారు చేసినటువంటి క్లాసిఫికేషన్ మోస్ట్ అన్సైంటిఫిక్ అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ పాయింట్ కూడా ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తున్నాను. అప్పుడు 52 పంపండ ఎప్పుడైతే లేదో దాని కింద ఉన్నటువంటి 53 పండి అనే క్యాస్ట్ పైకి వెళ్ళింది. ఆ విధంగా పైకి వెళ్ళినట్టయితే చూసినట్టయితే మీకు 59 క్యాస్ట్లో ఉన్నటువంటి సింధోలు అనేటువంటిది 58 అయ్యింది. అది మీరు గమనించుకోవాలి. దాంతోపాటు ఇక్కడ మీరు 35 సీరియల్లో ఉన్నటువంటి మాలా క్యాస్ట్ సింగిల్ క్యాస్ట్గా చూడండి. ఇక్కడ దాకా మీకు ఇప్పుడు 2001 వరకు కూడా సింగిల్ క్యాస్ట్గా ఉన్న మాలా క్యాస్ట్నే ఇప్పుడు 2002లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా అంటే క్లాసిఫికేషన్ రామచంద్రరాజు గారి అమల్లో ఉన్నప్పుడే ఇక్కడ ఇమ్మీడియట్గా మళ్ళీ సబ్సిక్వెంట్గా మార్పులు చేసి మాల పక్కనే మాల అయ్యవారు అనేటువంటి క్యాస్ట్ని కలిపారు. ఇక్కడ ఉన్నటువంటి కాంప్లికేషన్ ఏంటంటే ఈ మాలానే పక్కన మాల అయ్యవారు కలపడం అనేటువంటిది ఒక కాన్స్పిరసీలో ఒక భాగం అనేటువంటిది నా అభిప్రాయము. ఎందుకంటే మాల అనేటువంటి సింగిల్ కమ్యూనిటీగా ఇంత పాపులేషన్ ఉందనే విషయాన్ని తెలియజేయకోకుండా వాళ్ళ చిన్నపచ్చడం కోసం ఇద్దరు కమ్యూనిటీలు కలిపిన పాపులేషను అని చెప్పడం కోసం మాదిగ పాపులేషన్కి వచ్చేటప్పటికి 32 సీరియల్లో ఉన్నటువంటి మాదిగ పాపులేషన్ సింగిల్ కమ్యూనిటీగా చూపించడం కారణం చేత మాలా పాపులేషన్ ఇద్దరు కమ్యూనిటీలు కలిపిన పాపులేషన్ అని చెప్పేసి మాదిగ కమ్యూనిటీ పాపులేషన్ సింగిల్ కమ్యూనిటీ పాపులేషన్ అని చెప్పేసి చెబుతూ చిన్నపుచ్చే ఉద్దేశంతో మాలా అయ్యవారు చేర్చారు. ఇంకొక టెక్నికల్ పాయింట్ ఏంటంటే మాల వారికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ లెవెల్లో ఇస్తారో మాల అయ్యేవారికి ఎంఆర్ఓ లెవెల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. అట్లాంటి కాంప్లికేషన్ పాపం వాళ్ళకు ఉన్నటువంటిది ఆ గ్రూప్ని తీసుకొచ్చి ఈ మాలాతో కలపడం అనేటువంటిది ఏ విధమైనటువంటి సైంటిఫిక్ కాదు. ఒక మాలాపై ఇంటెన్షన్తో చేశారనేటువంటిది నా అభిప్రాయం వ్యక్తిగతంగాను. సో ఈ విధంగా
మాలా పక్కన మాలా అయ్యవారు అనేటువంటిది 2011 అంటే 2002 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో వచ్చింది. 2011 సెన్సస్లో మీకు అది కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ 59 సింధువులు పైకి వెళ్తుంది కాబట్టి 52 లేదు కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా తర్వాత అదే 2002లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అది క్లాసిఫికేషన్ అమల్లో ఉన్న టైంలో వచ్చిన ఆర్డర్లో యాతల వల్లవన్, యాతల అనేటువంటిది 59 క్యాస్ట్ గాను, వల్లవన్ అనేటువంటిది 60 క్యాస్ట్ గాను షెడ్యూల్ క్యాస్ట్లో ఇంక్లూడ్ అయ్యారు ఆర్టికల్ 341 క్లాస్ 1 ప్రకారంగాను. మరి వాళ్ళిద్దరినే ఈ క్లాసిఫికేషన్లో ఏ గ్రూప్లోనూ చేర్చుకోకూడదుగా, అంటే క్లాసిఫికేషన్ అమల్లో ఉన్నప్పుడే 2002లో ఆర్డర్ వచ్చింది కాబట్టి ఏ గ్రూప్లోనూ చేర్చుకోకుండా వాళ్ళని అట్లాగే ఉంచేయడం వల్ల ఆ జరిగినటువంటి క్లాసిఫికేషన్ ఎంత సైంటిఫిక్గా జరిగింది, అసలు ఎవరిని ఉద్దేశించి జరిగింది, ఎవరి కోసం జరిగిందో వాళ్ళకి న్యాయం జరిగిపోయింది, న్యాయం చేసేసాం మనము, ఇక మిగతా వాళ్ళ గురించి ఆలోచించవలసిన పని లేదనేటువంటి ధోరణి ఉందో చూసావా. ఆ ధోరణి అనేటువంటిది కేవలం 32లో ఉన్న మాదిగా 35లో ఉన్న మాలాని అండ్ 1లో ఉన్నటువంటి ఆదియాన్ని దృష్టిలో పెట్టుకుంటే మిగతా కమ్యూనిటీలందరినీ ఎంత నిర్లక్ష్యం చేసింది ప్రభుత్వమో, అప్పటి ప్రభుత్వమో అనడానికే యాతల వల్లవన్నీ ఏ గ్రూప్లో చేర్చుకోండి అట్లా ఉంచేయడము. తర్వాత పంపండ అనేటువంటి క్యాస్టల్ని మాలా గ్రూప్లో ఉన్నటువంటి దాన్ని తీసుకెళ్ళి క్లాసిఫికేషన్ అమల్లో ఉన్నప్పుడే 30 సీరియల్లో ఉన్నటువంటి మాదిగా గ్రూప్లో చేర్చడం అనేటువంటిది ఎంత సైంటిఫిక్ అనేటువంటిది. తర్వాత మిగతా క్యాస్ట్లకి అసలు నెగ్లెక్ట్ చేస్తున్నారు, పూర్తిగా అసలు ఇంపార్టెన్స్ ఇస్తలేదనే విషయాన్ని నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ మీకు ఇది 2011 సెన్సస్ అండి, ఇది 2011 సెన్సస్. ఇది ఈ బుక్లో ఈ 2011లో నేను మీకు అవే మీకు ఆర్డర్ నేను చెప్తున్నాను, మీకు యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పాను, నేను ఉన్నాయి ఇది చూడండి మీకు 2011. ఇది 2011లో నేను ఇందాక మీకు చెప్పిన మార్పులన్నీ కలిపి ఇందులో మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. మీకు ఈ మార్పులనే నేను మీకు చూపిస్తే ఇదిగో 60 క్యాస్ట్లో ఇదిగో చూడండి మీకు ఇక్కడ 60 క్యాస్ట్లో 60లో ఇదిగో ఇదేమో 59 క్యాస్టు, ఇదేమో 60 క్యాస్టు. యాతల 59, వల్లవన్ 60 క్యాస్టు. క్లియర్గా మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు 60 క్యాస్టులు ఉన్నాయి. ఇప్పుడు అంచేత మీరు దృష్టిలో పెట్టుకోండి, 59 కాదు, 60 కాదు, 58 కూడా కాదు, ఇప్పుడు ప్రస్తుతం 60 క్యాస్టులు ఉన్నాయి. ఈ 60 క్యాస్టుల మీద మీరు ఫోకస్ చేయాలి. అట్లాగే మీకు 35 క్యాస్ట్లో ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి మార్పుల ప్రకారంగా 52లో ఉన్నటువంటి సీరియల్లో పంపండ అనేటువంటిది పోయి ఇదిగో 52లో పైడే వచ్చింది పైకి అక్కడికే. ఈ 52 30లో కొలుపుల వార్డులో కలిసిందని చెప్పాను. ఆ 30 సీరియల్ మీకు ఇక్కడ ఈ సెన్సస్ యాజ్ ఇట్ ఈస్కి ఇచ్చినటువంటి సెన్సస్ కాబట్టి ఈ 30 సీరియల్లో ఇదిగోండి ఇదిగో చూడండి మీకు ఇక్కడ ఈ 30 సీరియల్లో ఈ కొలుపుల వాండ్ల దగ్గర ఇదిగో పంపండ అనే దాన్ని కలిపేశారు. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినటువంటి ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2002లో వచ్చిన ఆర్డర్ ప్రకారంగా ఇక్కడ కలిపిన క్యాస్ట్లు అవి ఇక్కడ కలిపేశారు. సో దాంతో మాలా గ్రూప్లో ఉన్న క్యాస్ట్ మాదిగా గ్రూప్లోకి తీసుకొచ్చారు. అప్పుడు క్లాసిఫికేషన్ అమల్లో ఉన్నప్పుడే జరిగినటువంటి మార్పులు. అట్లాగే 35కి వచ్చేటప్పటికి మీకు మాలతో పాటు మాల ఇదిగో ఈ 35లో మాలతో పాటు మాల అయ్యవారు అనేటువంటి కలిపారు. అంతకుముందు ఓన్లీ మాల సింగిల్ క్యాస్ట్గా ఉండేది. సో ఈ మార్పులు మీరు దయచేసి గమనించండి, ఎట్లా మార్పులు జరుగుతున్నాయి, చేర్పులు జరుగుతున్నాయో. సో అందుచేత ఇది ఇప్పుడు ప్రెసిడెన్షియల్ అంటే ఇప్పుడు నేషనల్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి క్యాస్ట్లో నేను వికీపీడియా బేస్ చేసుకుని చెప్తున్నటువంటిది ఏంటంటే 1205 క్యాస్ట్లు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతము. అందులో ఆంధ్రప్రదేశ్లో 60 క్యాస్ట్లు ఉన్నాయి. 101 క్యాస్ట్లతోటి కర్ణాటక ఎక్కువ మొదటి స్థానంలో ఉన్నది. క్యాస్ట్లు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రంగా కర్ణాటక ఉన్నది. ఆ తర్వాత వచ్చిన తర్వాత మీకు ఒడిశా వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ 90 చిల్లర క్యాస్ట్లతోటి, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఈ విధంగా తర్వాత నెక్స్ట్కి వచ్చేటప్పటికి మనకి 60 కులాలతోటి ఆంధ్రప్రదేశ్ అండ్ బెంగాల్ అనేటువంటిది ఉన్నది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా లేదు, 23 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే నేను చెప్పిందంతా మీకు అప్లై అవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇడిపోయింది కాబట్టి ఆంధ్ర అండ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి కాబట్టి ఏర్పడిన తర్వాత ఇంతవరకు సెన్సస్ జరగలేదు. 2001లో జరగవలసిన సెన్సస్ జరగకోకుండా ఆగిపోయింది కరోనా గురించి.
అంచేత మళ్ళా ఇప్పుడు కొత్త సెన్సస్ జరిగితే అప్పుడు ఆంధ్రాకి తెలంగాణకి వేరు సెన్సస్ అనేవి వస్తాయి. అప్పుడు వరకు ప్రస్తుతం ఉన్నటువంటి యునైటెడ్ సెన్సస్ బేస్ చేసుకుని తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో జరిగిన తెలంగాణ ప్రాంతంలో మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఏ కమ్యూనిటీ వాళ్ళు ఇతంది షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీలో ఎవరు మాట్లాడినప్పటికీ 2 రాష్ట్రాలకు అది అప్లై అవుతుంది అనే విషయాన్ని మీరు దయచేసి గమనించండి. ఒక రాష్ట్రానికి సంబంధించి ఇంకో రాష్ట్రం సంబంధం లేదని మాత్రం అనుకోవద్దు. ఇట్ ఈజ్ ఎ లింక్డ్ ఇష్యూ ఇది. ఇప్పుడు తర్వాత నుంచి తీసిన తర్వాత అది వేరే విధంగా స్టేట్ అవుతుంది, కానీ బట్ ఇష్యూ అనేటువంటిది ఆల్ ఇండియా క్యాస్ట్ లెవెల్కి సంబంధించింది. షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఇది నథింగ్ బట్ ఒక స్టేట్ క్యాస్ట్ కాదు, ఇది కంట్రీ వైడ్కి సంబంధించిన క్యాస్ట్. కాబట్టి కంట్రీలో ఉన్న ప్రతి పాపులేషన్ మాలకు సంబంధించి ఎవరికైనా సరే అందరికీ అప్లై అవుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అనాలిసిస్ని ఓపికగా మీరు అందరూ ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు. వాచ్ చేసిన భావన అనాలిసిస్ని వాచ్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై భీమ్ వన్స్ అగైన్.